నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించిన ఇంటికి రాని ఇల్లాలు అనే ఓ చక్కటి థ్రిల్లర్ కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. 38 క్యాలిబర్ అనే థ్రిల్లింగ్ కథల పుస్తకం నుండి ఇప్పుడు ఈ కథ తీసుకోబడింది. ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి. కవిత, ఇవాళ నీకు ఒక కేసు వచ్చిందమ్మా అంటూ ఆరంభించారు మా డిటెక్టివ్ ఏజెన్సీ బాస్ పురుషోత్తం గారు. నేను సోమవారం పొద్దున ఆఫీస్కి వెళ్ళగానే. భార్య మిస్సింగ్ అని భర్త కంప్లైంట్. ఆవిడ పేరు భాగ్యలక్ష్మి. కుబేరా ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. మొన్న శనివారం రాత్రి నుండి ఇంటికి రాలేదుట. 2 రోజులు వెయిట్ చేసి ఇవాళ పొద్దున్నే ఆవిడ భర్త నా దగ్గరికి వచ్చాడు. అతను ఒకసారి చూస్తే అలాంటి డౌట్లేమీ రావు. అతని పేరు తెలుసా? సంతాన కృష్ణ. నవ్వకు. మద్రాసులో చాలా కాలం ఉన్నారట వాళ్ళ పేరెంట్స్. పేరుకు తగ్గట్టే 5 ఆడపిల్లలు కూడా. 10 ఏళ్ల వయసు నుంచి 1 ఏడాది వయసు దాకా అన్ని ఏజ్ గ్రూపుల్లో ఉన్నారు. పెళ్ళాన్ని చంపుకొని వీళ్ళందరినీ సాకాలని ఏ మగాడు అనుకోడు. అందువల్ల ఆ యాంగిల్ వదిలేసి తక్కినవి చూడు. వాళ్ళింటికి ఆమె పనిచేసే ఆఫీస్కు వెళ్ళు. అక్కడే అడిగి చూడు. ఆఫీసులో ముఖ్యమైన సీట్లో ఉంటే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో చూడు. అంత చిన్నపిల్లల్ని వదిలేసి ఆమె ఎక్కడికి పోతుంది అన్నారు. నేనైతే వదిలేసి పారిపోదును అనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలను వాళ్ళ అల్లరిని చూడగానే. అబ్బా, రాక్షసులు నయం. వాళ్ళందరినీ సముదాయిస్తూ కూచేలుడిలా ఈ సంతానం గారు. మహానుభావుడికి మగపిల్లవాడు కావాలట. వాడు పుట్టేదాకా కంటూనే ఉండాలని ఈయన. ఇక చాలని భాగ్యలక్ష్మి 6 ఏళ్లుగా కీచులాడుకుంటూనే ఉన్నారట. అసలు ఆడో మగో ఇద్దరితోనే ఆపుదామని ఆవిడ మొరపెట్టుకుందిట. కానీ ఈ చాదస్తుడు మగపిల్లవాడు లేకపోతే నరకానికి పోవలసి వస్తుంది అంటాడుట. చాదస్తం ఆ ఇంట్లో ప్రతి అంగుళంలోనూ కనపడుతోంది. ఆ భోషాణం వాళ్ళ నాయనమ్మ గారి వారసత్వపు ఆస్తిట. ఆ ధాన్యపు గాది అమ్మమ్మది. పెరట్లో ఆ రోలు రోకలి తిరగలి ఎవరిచ్చినవో మరి. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మబుద్ధి కాదు. పోలీసులకు చెప్పకపోవటమేం? శుక్రవారం రాత్రి 10 గంటలకి కంప్లైంట్ ఇచ్చాను. కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. టీవీలో చూపిద్దామంటే అనవసరపు పబ్లిసిటీ ఏమోనని దడిశాను. పోనీ డిటెక్టివ్ ఏజెన్సీకి చెప్పకూడదా అని ఓ ఫ్రెండ్ అంటే, సరే మీ కంపెనీ పేరు చెప్పారు. పురుషోత్తం గారు విజయ మిమ్మల్ని పంపించారు అని అదోలా చూశాడు సంతానం. అవునండి, కాస్త బిజీ, వేరే కేసులున్నాయి. ప్రిలిమినరీగా కనుక్కురమ్మని నన్ను పంపారు అన్నాను. అన్నీ చెప్పేశానే. నా ఉద్యోగం ఎల్ఐసిలో. వయసు 40, తనకు 35. ఇదిగో ఫోటో. కుబేరా ఫైనాన్స్లో అకౌంటెంటు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆఫీసు వదిలిందని చెప్పారు. ఇంకా ఇంటికి చేరలేదు. ఈ పిల్లలతో వేగలేక నేను చస్తున్నాను. ఒక్కదే మాట వినదు. మీరు అడగవలసినవేవో త్వరగా అడిగేస్తే చంటి తనకి అన్నం పెట్టుకోవాలి. గబగబా అప్పచెప్పేశాడు. ఆ పిల్లల రణగుణధ్వనిలో ఇంకేం అడగకుండా బయటపడితే చాలనిపించింది. కానీ రొటీన్గా అడగవలసినవి కొన్ని ఉంటాయిగా. అడగకూడదనుకోండి. భాగ్యలక్ష్మి గారికి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ ఉందా అన్నాను. నా ప్రశ్నకు భయపడినంతగా రియాక్ట్ కాలేదు అతను. మీరు అడిగేది అర్థమైంది కవిత గారు. నాకు కూడా మనసులో ఒక ఆలోచన, ఒక ఊహ. భాగ్యం మా అందరినీ వదిలేసి ఏ లవర్తోనో శని ఆదివారాలు గడిపేసి సోమవారం నాటికల్లా ఇల్లు చేరుతుందని. కానీ దట్ ఈజ్ విష్ఫుల్ థింకింగ్ ఇన్ ఏ వే. కానీ అలా జరగలేదుగా. నాకు తెలిసి తనకు అలాంటి అఫైర్స్ ఏమీ లేవు అన్నాడు. ఆ ఫోటో కేసు చూసా. చూపులకి మామూలుగా ఉంది. అఫైర్స్ పెట్టుకునే రకంలా లేదు. పిల్లల్నే కంటుందా, ప్రేమ వ్యవహారాలే నడుపుతుందా? ఇంకోలా అడిగి చూశాను. ఈ మధ్య భాగ్యలక్ష్మి గారి ప్రవర్తనలో మార్పు ఏమైనా గమనించారా అన్నాను. కాస్త ఆలోచించాడు. గత 6 నెలలుగా అనుకోండి కాస్త అన్యమనస్కంగా ఉంటుంది. ఆఫీసులో పని గొడవలు ఉంటాయి కదా అనుకున్నాను. నా పాలసీ టార్గెట్స్ అవి, నా హడావుడి నాది. ఇద్దరం మాట్లాడుకోవటం తక్కువ. పిల్లలు కనటం విషయంలో మాకు కొంచెం భేదాభిప్రాయాలున్నాయిలేండి అంటూ పిల్లల గొడవ అంతా చెప్పుకొచ్చాడు. నేను ఆడదాన్నేనేమో నా సింపతి అంతా భాగ్యలక్ష్మి వైపే. కొడుకు కావాలా? తిక్క కుదిరిందిలే. ఈ పిల్లలందరినీ భరిస్తూ కూర్చో అని మనసులోనే అనుకుని బయటపడ్డాను. కుబేరా ఫైనాన్స్ ఆఫీసు స్టాఫ్ తక్కువ మందే.
సుబ్బమ్మ గారని ఓ సీనియర్ దగ్గరికి వెళ్ళా. ముతక చీర కట్టుకుని ఉంది. మాట ముతకే. భాగ్యలక్ష్మి గురించి ముందు మా బ్రాంచ్ మేనేజర్ మనోహర్ గారిని కలవండి, వారికి బాగా తెలుస్తాయి అంది అదోలా మాట విరుస్తూ. తర్వాత నా దగ్గరికి వస్తే ఇంకా బోలెడు చెప్తా అనే అర్థం ధ్వనిస్తూ. మనోహర్కి 45 ఉంటాయేమో. మనిషి స్వతహాగా అందగాడే కానీ శ్రద్ధ తీసుకోకపోవటం వలన బొజ్జ పెరిగింది. జుట్టు తెల్లబడింది. మంచి పొడుగు. కానీ సీట్లో ఒదిగి కూర్చున్నాడు దిగాలుగా. కళ్ళ కింద నల్లటి చారలు. భాగ్యలక్ష్మి గారి గురించి ఏం చెప్పమంటారు? కాసేపట్లో పోలీసులు వస్తారు, అంతా ఎలాగూ చెప్పాలి అన్నాడు నుదురు కొట్టుకుంటూ. మిస్సింగ్ కేసు కాదు, మిస్అప్రాప్రియేషన్ కేసు. భాగ్యలక్ష్మి ఆఫీసు డబ్బు స్వాహా చేసేస్తోందిట. ఏడాదికి పైగా సాగుతున్న గోల్మాల్ ఎవ్వరికీ తెలియలేదుట. శనివారం నాడు భాగ్యలక్ష్మి రాకపోతే ఆమె సీట్లో కూర్చున్న వారి వద్దకు ఒక కస్టమర్ వచ్చి తన డిపాజిట్ విత్డ్రా చేద్దామనటంతో ఇదంతా బయటపడిందిట. బోగస్ డిపాజిట్ రిసీట్లు ఇచ్చి కంపెనీకి రావాల్సిన డబ్బుని తన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంది. ఆ బ్యాంకు పాస్బుక్ కూడా దొరికింది. అకౌంట్లో ఉన్న 10 లక్షలు శుక్రవారం నాటి డ్రా చేసేసింది. ఇప్పుడు ఇదంతా నా నెత్తిని చుట్టుకున్నట్టుంది. మేనేజర్ని ఉండి ఇదంతా గమనించలేదని హెడ్ ఆఫీస్ వాళ్ళు నా వెంట పడతారు. శనివారం నుంచి నిద్ర లేదు. ఎవడికి తెలుస్తుంది భాగ్యలక్ష్మి గారు ఇలాంటి పని చేస్తుందని? టిపికల్ హౌస్ వైఫ్లా ఉంటుంది, పని బాగా చేస్తుంది అనే గుడ్డి నమ్మకంతో సంతకాలు పెట్టేశాను. ఇప్పుడు చూస్తే మనోహర్ గొంతు గద్గదమైంది. పాపం, అతన్ని చూస్తే ఓదార్చబుద్ధేసింది. భాగ్యలక్ష్మి ఫోటో చూస్తే అనుమానం కలగలేదు. అలా కొట్టేసిన డబ్బు పోనీ ఇంట్లో ఇచ్చిందా అంటే అది లేదు. అంటే తన కోసమే ఉంచేసుకుందా? తను అలాంటి రకమా? ఇంకోలాంటి రకం కూడా అంది సుబ్బమ్మ గారు. నంగనచి పత్తిత్తుల ఫోజు అంది. ఎవరతను అని అడిగాను. మేనేజర్ ఛాంబర్ వైపు కళ్ళెగరేసింది. ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు అన్నాను నమ్మనట్టు. ఆయనకు పెళ్ళంతో అస్సలు పడదు. ఈ భాగ్యలక్ష్మి ఏమో మొగుడితో విసిగిపోయింది. మగపిల్లాడు అంటూ ప్రాణాలు తోడేస్తున్నాడు. పురుడు మీద పురుడు. చస్తుందా అంది. మీరు చూసారా అడిగాను. ఇవన్నీ చూసేట్టు చేస్తారా? అది అంత డబ్బు కొట్టేసిందంటే ఇతనికి తెలియకుండానే జరిగిందా? డబ్బుచ్చుకుని ఇద్దరం ఎక్కడికో కూడా ఇద్దామని ప్లాన్ వేసి ఉంటారు. అది డబుల్ క్రాస్ చేసి తుర్రు మంది ఇది నెరుక్కుపోయాడు అని తేల్చేసింది సుబ్బమ్మ. భాగ్యలక్ష్మి కాగితాలు, టేబుల్ డైరీ అన్నీ వెతికాను. కొన్ని ఫోన్ నెంబర్లు దొరికాయి. లాకర్ కూడా చూడండి, ప్రతి స్టాఫ్కి ఒక్కొక్కటి ఇచ్చారు బట్టలు అవి పెట్టుకోవటానికి. తాళం డ్రాయర్లో దొరకచ్చు అంది స్టాఫ్లో ఇంకో అమ్మాయి. లాకర్ ఖాళీగా ఉంది. ఆహా, అన్నీ ముందే ఊడ్చేసిందన్నమాట అంది సుబ్బమ్మ ఆశ్చర్యంగా. మీరన్నట్లు ఏదైనా ఊరెళ్ళి ఉంటే ఇంటికొచ్చి బట్టలు అవి పట్టుకెళ్ళాలి కదా, కానీ ఇంటికే వెళ్ళలేదు. ఆఫీసు నుండి 5 గంటలకు బయలుదేరినప్పుడు చేతిలో బ్యాగ్ అది లేదంటున్నారు. 6 గంటలకు ఆఫీస్ తాళం వేసుకుని అందరూ వెళ్ళిపోయారు అంటూనే ఆలోచనలు పడ్డాను. ఒకలా కావచ్చులేండి. 10 లక్షలు పట్టుకుని ఏ బొంబాయో వెళ్ళినప్పుడు అన్నీ కొత్తగా అక్కడే కొనుక్కోవచ్చుగా. మనిషిని గుర్తుపట్టకుండా ఉండటానికి చీరలు అవి మానేసి ఏ గోవా అమ్మాయిలాగానో కనపడటానికి గౌన్లు అవి వేసుకుంటుందేమో. అలాంటప్పుడు ఈ చీరలు ఎందుకు? డబ్బుంటే ఏదైనా ఎక్కడైనా కొనొచ్చు. మోత బరువు తప్పుతుంది. స్టేషన్లో ఎవరికంటైనా పడినా అనుమానము రాదు అంది లాకర్ విషయం చెప్పిన అమ్మాయి. ఆ అమ్మాయి అనుకోకుండానే నాకు హింట్ ఇచ్చింది. భాగ్యలక్ష్మి అంత డబ్బుతో పారిపోయి ఉంటే కనుక విమానంలో వెళ్ళుంటుంది. శుక్రవారం నాటి ఫ్లైట్లలో వెళ్ళిన లేడీ పాసింజర్ల వివరాలు చెక్ చేస్తే మంచిదనిపించింది. పోలీసులు వచ్చి వెళ్ళాక సాయంత్రం మళ్ళీ వస్తారని చెప్పి బయటపడ్డాను. భాగ్యలక్ష్మి డెస్క్ డైరీలో దొరికిన 4 ఫోన్ నెంబర్లలో ఒకటి మెటర్నిటీ హోమ్ది. ముందు అక్కడికి వెళ్ళాను. పి భాగ్యలక్ష్మి ఫైల్ కావాలని అడిగాను. మీరెవరు అంది అక్కడి రిసెప్షనిస్టు. జనరల్ ఇన్సూరెన్స్ నుండి వచ్చా. అబార్షన్ అని హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది భాగ్యలక్ష్మి. కావాలంటే మిమ్మల్ని అడగమంది. ఏదో ఐడెంటిటీ నెంబర్ వచ్చింది కానీ ఎక్కడో పారేసా అన్నాను. అబార్షనా? భలే కోసిందిలే. గర్భాశయం తీసేసి 6 నెలలు అయిందిగా అంది ఆమె ఫైల్లోకి చూస్తూ. అలా ముంగిలాగా కనపడుతుంది, గడుగ్గాయనన్నమాట. ఈ పాలసీలు వచ్చాక మిస్యూజ్ చేసేవాళ్ళు చాలామంది తయారవుతున్నారులేండి. పైగా ఛాలెంజ్ ఒకటి, కావాలంటే చెక్ చేసుకోమని అంటూ వ్యాఖ్యానించింది కూడా. అంటే మొగుడుకు చెప్పి ఇక లాభం లేదని అతనికి తెలియకుండా పిల్లలు పుట్టకుండా ఏర్పాటు చేసుకుందన్నమాట భాగ్యలక్ష్మి.
ఈ విషయంలో మాత్రం ఆమెకు నా సింపతి పరిపూర్ణంగా ఉంది. ఆ సంతానంగాడు సంతానం మీద ఇంకా ఆశ పెట్టుకునే కూర్చుని ఉన్నాడు. వచ్చే ఏడాదైనా కొడుకు పుడతాడని అనుకుంటూ ఉంటే ఇలా జరిగింది అంటూ నా దగ్గర వాపోయాడు కూడా. సంతానం గుర్తుకు రాగానే మనోహర్ కూడా జ్ఞాపకానికి వచ్చాడు. పిల్లలు పుడతారన్న భయం లేకుండా భాగ్యలక్ష్మి అతను హాయిగా కలిసేవారన్నమాట. ఒకవేళ అతనిదేనేమో ఈ ఐడియా, హూ నోస్. విమాన ప్రయాణికుల లిస్టులో భాగ్యలక్ష్మి ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు 6 దొరికారు. అందులో భారతి అనే ఆమె ప్రయాణం చేయలేదు కూడా. ఆమె టికెట్ బుక్ చేసింది ఐడియల్ ట్రావెల్స్ అని కుబేరా ఫైనాన్స్కు దగ్గరలోనే ఉంది. వెళ్ళి అడిగితే భాగ్యలక్ష్మి వచ్చే టికెట్ బుక్ చేసిందని చెప్పారు వాళ్ళు. కుబేరా వాళ్ళు వాళ్ళ క్లయింట్ కాబట్టి స్టాఫ్ అంతా తెలుసు. భారతి తన ఫ్రెండ్ అని చెప్పి భాగ్యలక్ష్మి టికెట్ తీసుకుందిట. 6:30కి వెళ్లాల్సిన ఫ్లైట్ అరగంట ఆలస్యం అవుతుందంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పాం కూడా అన్నాడు ఐడియల్ ట్రావెల్స్ వాడు. అంటే భాగ్యలక్ష్మి ఇల్లు చేరిందన్నమాట. సంతానం అబద్ధాలు చెప్తున్నాడా? ఆలోచిస్తూ కుబేరా ఫైనాన్స్ ఆఫీసుకు చేరాను. అక్కడ అప్పటికే పోలీసులున్నారు. ఇన్స్పెక్టర్ తెలిసినవాడే. కేసు ఎలా ఉంది సార్ అన్నాను. ఓపెన్ అండ్ షట్ కేసు లాగానే ఉంది. ఆ మేనేజర్ కల్ప్రిట్ అనేశాడు చులాగ్గా. చూడటానికి అలా ఉన్నాడు మరి అన్నాను ఆశ్చర్యంగా. ఇన్స్పెక్టర్ విజయ్ గర్వంతో చూశాడు. మీ ఆడాళ్ళకి అందగాడు. ఇతను మాజీ అందగాడనే అనుకో. కనపడితే చాలు ఒళ్ళు తెలీదు. వాళ్ళ మీదకి అనుమానం పోదు. కానీ నాకు చూస్తూనే అనుమానం కలిగింది. ఆ భాగ్యలక్ష్మి సింపుల్ లుకింగ్ లేడీ. వీడు లైన్లో పెట్టేశాడు. వాడి కబుర్లకి చూపులకి ఆమె పడిపోయింది. వీడు చెప్పినట్లు ఆడింది. డబ్బు గోల్మాల్ చేసింది. 2 తోడు దొంగలు కలిసి ఉడాయిద్దామని ప్లాన్ చేశారు. శనివారానికి టికెట్లు బుక్ చేసుకున్నారు మద్రాస్కి. మీకెలా తెలుసు అడిగాను. అది బిట్ ఆఫ్ లక్ అనుకో. మేము ఇంటరాగేట్ చేస్తూ ఉండగానే భాను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ కుర్రాడు వచ్చాడు. టికెట్ కలెక్ట్ చేసుకోలేదేం, క్యాన్సిల్ చేయమంటారా అని అడగటానికి. టికెట్ మీద వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. శుక్రవారమే బుక్ అయింది, శనివారం సాయంత్రం ఫ్లైట్కి. కానీ టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళలేదు ఈ పెద్ద మనిషి. నిన్న సెలవు. ఇవాళ ఆఫీస్ తెరిచాక చూసి వాళ్ళ కుర్రాడితో టికెట్ పంపించేశాడు ఏజెంట్. టికెట్ చేతిలో ఉండి కూడా పారిపోలేదేం వీళ్ళు? పారిపోవటానికి పార్ట్నర్ ఉంటేగా. శుక్రవారం సాయంత్రమే వాటాలు తెగక ఏదో గొడవ వచ్చి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. కోపంలోనో యాక్సిడెంటల్గానో ఇంటెన్షనల్గానో చంపేసి ఉంటాడు. శవం బయటపడ్డాక సరిగ్గా తెలుస్తుంది. శవం దాచిన దగ్గరే డబ్బు దాచుంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ నమ్మకంగా. మనిషిని చూస్తే అలా అనిపించడు. మీరన్నట్లు భాగ్యలక్ష్మిని వల్ల వేసుకుని ఆఫీసు డబ్బు కొట్టేయటం సాధ్యమే. కానీ బొత్తిగా హత్య నో. డిఫికల్ట్ టు బిలీవ్. వీళ్ళిద్దరూ కలిసి పారిపోదామనుకున్నారని ఏ ఆధారంతో అంటున్నారు? ఆమె కూడా 5 పిల్లలు అన్నాను. లాకర్లు ఓపెన్ చేశాంగా. మేనేజర్ లాకర్లో ఓ బ్యాగ్ దొరికింది. లేడీస్ ట్రావెల్ బ్యాగ్ లాంటిది. ఇదిగో చూడండి. భాగ్యలక్ష్మి బట్టలేనని స్టాఫ్ కూడా అన్నారు. ఇద్దరూ కలిసి జెండా ఎత్తేయడానికి ప్లాన్ చేసుకున్నారు. బ్యాగ్ చూడబోతే ఇన్స్పెక్టర్ లాజిక్ కరెక్టే అనిపించింది. ఆ బ్యాగ్లో ఆడవాళ్ళ బట్టలు, లోదుస్తులు, టవల్, టూత్ బ్రష్, లిప్స్టిక్, పౌడర్, స్నో, శానిటరీ నాప్కిన్స్, గర్భనిరోధక మాత్రలు, అలాంటి అన్ని రకాల లేడీస్ సరంజామా ఉంది. అంటే ఒక స్త్రీ ప్రయాణానికి ఏమేమి సర్దుకుంటుందో అన్నీ ఉన్నాయి. అది చూడగానే ఎవరైనా చెప్తారు భాగ్యలక్ష్మి మేనేజర్ మనోహర్తో సెటప్ అయిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకుందని. చూసావా, నా అనుమానం కరెక్టేనా? నా ఊహ ప్రకారం ఈ బ్యాగ్ ఇలాగే తీసుకొచ్చి ఉండదు. ఓసారి ఖాళీ బ్యాగ్ మడత పెట్టి పట్టుకొచ్చి పడేసి ఆ తర్వాత రోజుకొక వస్తువు తీసుకొచ్చి పడేసి ఉంటుంది. తన లాకర్ తక్కిన కొలీగ్స్ చూసే డేంజర్ ఉంది. అదే మేనేజర్దైతే ఎవరు దాని జోలికి వెళ్లరు అన్నాడు ఇన్స్పెక్టర్ సర్వాంతర్యామిలా. తల ఊపక తప్పేదే ఉంది. అయినా నేను అడగదలుచుకున్న సహాయం అడిగేశాను. ఆఫీసు నుండి బయటపడ్డాక భాను ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి శనివారం టికెట్లు ఎవరొచ్చి బుక్ చేశారని అడిగాను. ఎవరో మధ్య వయస్కుడట. మనోహర అని అడిగాను. ఏమో, మనోహర్ పేరు వినటమే కానీ ఎలా ఉంటారో తెలియదు అన్నాడు ఏజెన్సీ వాడు. అదే ఊపులో ఐడియల్ వాళ్లకు ఫోన్ చేశా. వాళ్ళు శుక్రవారం సాయంత్రం ఎన్ని గంటలకు భాగ్యలక్ష్మికి ఫోన్ చేశారో తెలుసుకుందామని. కానీ అప్పటికే వాళ్ళ ఆఫీస్ మూసేశారు. సంతానం ఇంటికి వెళ్లేసరికి ఎప్పటిలాగానే పిల్లలతో కుస్తీ పడుతున్నాడు. ఇల్లంతా ఒకటే గబ్బు కంపు.
ఇంతమంది పిల్లలతో ఇల్లు శుభ్రంగా ఉంచడం మహా కష్టం. నన్ను చూడగానే కాస్త ఎగ్జైట్ అయ్యాడు. ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడిగాడు ఆతృతగా. అప్పుడే ఎక్కడా అంటూ వాళ్ళ అమ్మాయి కేసు తిరిగి, ఏం పాప, భారతి అని మీ అమ్మకు ఒక ఫ్రెండ్ ఉందా అని అడిగాను. ఉందిగా అంది అంతే స్పీడ్గా. సరే ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగాను సంతానాన్ని. చూడండి, అక్కడే ఫోన్ పక్కన బుక్లో ఉండొచ్చు, అయినా ఇప్పుడు ఆవిడెందుకు అంటూ నసిగాడు సంతానం. భారతి ఫోన్ తీసుకుంది. ఏమండి, శుక్రవారం నాడు మీరు టికెట్ బుక్ చేశారా అంటూ. మీకు ఫోన్ చేసింది ఎవరండి అని అడిగాను నన్ను నేను పరిచయం చేసుకున్నాక. సంతానం గారే కదా, నేనేమి బుక్ చేయలేదని చెప్పడంతో ఆహా అలాగా అని ఊరుకున్నారు అంది భారతి. సంతానం చికాకు పడ్డాడు. ఆ మాట నన్ను అడిగితే నేనే చెప్పేవాణ్ణి. వాళ్ళెవరో ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి భాగ్యం భారతి పేరు మీద టికెట్ బుక్ చేసిందని, ఫ్లైట్ లేట్ అయిందని చెప్పారు. భారతి ఫోన్ తెలియక బుక్ చేసింది భాగ్యం కదా అని మాకు ఫోన్ చేసి ఉంటారనుకున్నా. భారతికి ఫోన్ చేసి చెప్పా. తీరా చూస్తే ఆవిడ నేను టికెట్ బుక్ చేయనే లేదంది. ఈ భారతి కాదేమో మరెవరైనా ఉందేమో అనుకుని ఊరుకున్నాను. ఇంటికి వచ్చాక భాగ్యానికి చెప్తే తనే చూసుకుంటుందని. తన ఇంటికి రాలేదు. ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయా. అయినా ఈ పిడకల పెట్టేమిటి, భాగ్యం సంగతి తెలిసిందా లేదా అన్నాడు. తెలిసిందండి, మీరు కాస్త ఓపిగ్గా వినాలి. అసలు ఏమైందంటే మీ భాగ్యం మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు. మేనేజర్తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి ఆఫీసు డబ్బు కాజేసి మిమ్మల్ని అందరినీ వదిలేసి ఉడాయిద్దామనుకున్నారు చెప్పాను. నాన్ సెన్స్, వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్ యూ అంటూ కోపం తెచ్చుకున్నాడు సంతానం. అందుకే నిదానంగా వినమన్నది. నేను చెప్పింది మేనేజర్ ప్లాన్ మాత్రమే. కానీ మీ భాగ్యం అతనికంటే ఘనురాలు. డబ్బు ఉంటే చాలు ఇలాంటి మేనేజర్లు 10 మంది దొరుకుతారనుకుందేమో. డబ్బు తీసుకుని ఒక్కతే పారిపోదామని విమానం టికెట్ కొనుక్కుంది. తన పేరుతో ఎలా కొంటుంది? మారు పేరు కావాలి. మారు పేరు అనగానే ప్రతి వాళ్లకు తన పేరుకు దగ్గరగా ఉండి తనకు తెలుసున్న వాళ్ళ పేర్లే తడతాయని మాలాంటి డిటెక్టివ్లు అందరికీ తెలుసు. భాగ్యలక్ష్మికి భారతి గుర్తొచ్చింది. ఆమె పేరుతో టికెట్ బుక్ చేసింది. అనుకున్న ప్రకారం శుక్రవారం ఆఫీసు వదలగానే ఆ డబ్బుతో సహా ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆ డబ్బును ట్రావెలర్స్ చెక్స్గానో డాలర్లుగానో మరో విధంగానో మార్చుకోవటం కోసం కాస్త లేటు కూడా అయిందేమో. ఫ్లైట్ టైంకు ఎయిర్పోర్టుకు చేరుకుంది. కానీ ఈ లోపల ఫ్లైట్ లేట్ అయిందన్న విషయం చెప్పడానికి ఐడియల్ ట్రావెల్స్ ఏజెన్సీ వారు ఇంటికి ఫోన్ చేయటం, మీరు ఫోన్ తీసుకోవటం జరిగింది అన్నాను. ముందు పార్టు కల్పనే కానీ చివరి వాక్యం మాత్రం కరెక్ట్ అన్నాడు సంతానం అసహనంగా. అడ్డు రాకండి. భారతి చెప్పిన సమాచారం వినగానే మీకు అనుమానం వచ్చి ఉంటుంది. ఎయిర్పోర్టుకు వెళ్ళి చూస్తే విమానాల్లో తిరిగే ఆ భాగ్యలక్ష్మి ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది కదా అనుకుని వెళ్ళారు. అక్కడ మీకు భాగ్యలక్ష్మి కనపడింది. తను ఉలిక్కి పడింది మీకు గుట్టు ఎలా తెలిసిందా అని. ఏదో గందరగోళంగా మాట్లాడుంటుంది. మీకు అనుమానం వచ్చేసింది. తనను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. ఆమె చేత నిజం కక్కించారు. కోపం పట్టలేక కొడితే ఆమె చచ్చిపోయి ఉండొచ్చు, లేదా మీరే పీక పిసికేసి ఉండొచ్చు. భాగ్యలక్ష్మి చచ్చిపోయాక మీకు భయం వేసింది. ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేశారు. ఈ పాపం మేనేజర్ మీద తోసేయటానికి నిశ్చయించుకున్నారు. భాగ్యలక్ష్మి ఆఫీస్ బ్యాగ్లో ఆఫీస్ తాళాలు, మేనేజర్ లాకర్ తాళాలు దొరుకుంటాయి. డబ్బు గోల్మాల్ చేసేవాళ్ళు డూప్లికేట్లు తయారు చేసి ఎప్పుడో పెట్టుకుంటారు. మనోహర్ భాగ్యలక్ష్మి కలిసి పారిపోదామనుకున్నారని అందరూ అనుకునేట్లుగా రంగం సిద్ధం చేశారు. ఆమె ట్రావెల్ బ్యాగ్ మీరే తయారు చేశారు. పట్టుకెళ్ళి మనోహర్ లాకర్లో పెట్టేశారు. ఆ తర్వాత భాను ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి భాగ్యలక్ష్మి మనోహర్ల పేర్ల మీద 2 టికెట్లు బుక్ చేసేశారు. కర్మ కొద్దీ వాడు సరిగ్గా సోమవారం పోలీసులు ఉన్నప్పుడే వచ్చి టిక్కెట్ల విషయం బయటపెట్టాడు. దాంతో అందరి అనుమానం మనోహర్ మీదకి పోయింది. కానీ మీరు చేసిన చిన్న పొరపాటు కారణంగా మీరు పిక్చర్లోకి వచ్చారు అని గుక్క తిప్పుకోవటానికి ఆగాను. ఏదో సీరియల్ కథ వింటున్నట్లు నోరు వెళ్ళబెట్టి వింటున్న సంతానంలో చలనం వచ్చింది. నేనేం పొరపాటు చేశాను అన్నాడు ఆదుర్దాగా. భాగ్యలక్ష్మి ట్రావెల్ బ్యాగ్ తయారు చేయటంలోనే మీరు దొరికిపోయారు. దాంట్లో గర్భ నిరోధక మాత్రలు వేయటమే మిమ్మల్ని పట్టించింది అన్నాను. అతను పజిల్ అయిపోయాడు. దాంట్లో ఆశ్చర్యమే ఉంది. ఆమె పిల్లల్ని కని విసిగిపోయింది. మనోహర్తో సుఖం కోరుకుంటుంది కానీ పిల్లల్ని కాదు. అందువల్ల పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడటం సహజం అన్నాడు తీవ్రంగా. అంతవరకు కరెక్టే.
కానీ భాగ్యలక్ష్మి గర్భసంచి తీయించేసుకుంది. ఆ సంగతి మీకు తెలియకనే వచ్చే ఏడాది మగపిల్లవాడు పుడతాడని ఆశిస్తున్నాం అన్నారు నాతో. గర్భం ధరిస్తానన్న భయం లేని భాగ్యలక్ష్మి తనంతట తానే బ్యాగు సర్దుకుంటే ఆ మాత్రలు ఎందుకు వేసుకుంటుంది? అందువలన వేరెవరో అది తయారు చేసి అక్కడ పెట్టారని అర్థమైంది అన్నాను. అది నేనే అవ్వాలని రూలే ఉంది అన్నాడు. ఆమె బట్టలు, లోదుస్తులు, దువ్వెన అన్నీ ఇంట్లో నుండే తీసుకున్నారు. దానికి మీకే ఎక్కువ ఆస్కారం ఉంది. భాను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మనోహరే టికెట్ బుక్ చేశారని గట్టిగా చెప్పలేకపోయారు. ఐడియల్ వాళ్ళు మీ ఇంటికి ఫోన్ చేశారని చెప్పడంతో ఇదంతా ఊహించాను. మీరిప్పుడు చెప్పండి, ఎంతవరకు నా ఊహ కరెక్టు? సంతానం నెట్టూర్చాడు. మీకు డిటెక్టివ్ అప్రెంటిస్గా 2 ఏళ్ల అనుభవమే ఉందంటున్నారు. కానీ మీ బుర్ర మాత్రం అమోఘం. అంతా కళ్ళతో చూసినట్టు చెప్పారు. కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ఇదంతా మీ ఊహే. శవం దొరికేదాకా ఏది ప్రూవ్ చేయలేరు అన్నాడు. ఆ పాయింట్ కరెక్టే. మీరు శవాన్ని దాచి మేనేజర్ని అరెస్ట్ చేశాక కొన్ని రోజులకు అది సర్ఫేస్ అయ్యేటట్టుగా చేస్తారు. దాని ఆధారంగా పెద్దగా ఏ క్లూలు దొరకకుండా చేస్తారు. మీరు బాగానే లెక్క వేశారు. అందుచేత శవం వెంటనే దొరికితేనే నాకు ప్రమాదం, కానీ దొరకదుగా అన్నాడు అతను నిబ్బరంగా. దొరుకుతుంది. ఈ భోషాణం తెరిచి చూస్తే కనపడుతుంది. మీ నాయనమ్మ భోషాణం అందుకు పనికొచ్చింది మీకు. మీ పిల్లల అల్లరితో దాని వాసన కూడా కెమోఫ్లాజ్ అయిపోతుంది. సంతాన మోహాన కత్తివాటుకు నెత్తురు చొక్కలేదు. నాకేసి చూస్తూ ఉండిపోయాడు కాసేపు. తర్వాత ఏడవసాగాడు. భాగ్యం ఇలాంటిదని నేను కాల్లో కూడా ఊహించలేదు. ఆ మనోహరే తనను చెడగొట్టాడు. కొడుకు కావాలన్న వెర్రిలో పడి నా భార్యను దూరం చేసుకున్నాను. అన్నీ ఒక్కసారే బయటపడ్డాయి. భరించలేకపోయా. ఒక్క దెబ్బకే ప్రాణం పోయింది. తను కూడా మెంటల్గా చాలా టెన్షన్లో ఉందేమో మరి. హత్య చేశాక పిల్లల కోసమైనా కవరప్ చేయాలిగా. నాకు ఆ పాపిష్టి డబ్బు కూడా అక్కర్లేదు. ఈ ఆడపిల్లలందరినీ ఎలాగోలాగా నేనే సాక్కుంటాను. నాకు శిక్ష పడితే వీళ్ళంతా అనాథలవుతారు. మీరు నన్ను వదిలేస్తే చూసి చూడనట్లు ఊరుకుంటే సంతోషిస్తాను. మీరింత సమర్థులని తెలియక నా సేఫ్టీ కోసం నేనే మిమ్మల్ని ఎంగేజ్ చేసి నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అంటూ చాలాసేపు దుఃఖించాడు. నేను ఓదార్పుగా అతను చేయి పట్టుకున్నాను. సారీ, నేనేం చేయలేను. పోలీసులను అడిగి అన్ని రకాల ఏర్పాట్లతోనే వచ్చాను. నా పమిటకు పెట్టింది క్లిప్ కాదు, మైక్. మీ మాటలన్నీ పోలీస్ స్టేషన్లో అందరూ విన్నారు. ఏ క్షణాన్నైనా వాళ్ళు వస్తారు అన్నాను జాలిపడుతూనే. నా మాటలు పూర్తి కాకుండానే పోలీసులు సంతానం ఇంటిని చుట్టుముట్టారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.